ఇప్పటికి ఇంకా వాలంటీర్స్ అని నడుస్తూ ఉంది. పెన్షన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తామన్నారు, 2 రోజుల్లో కంప్లీట్ చేస్తామన్నారు. వృద్ధులకి అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి వద్ద ఇచ్చి మిగిలిన వారికి సచివాలయాల్లో 10 to 7 టైం కూడా చెప్పున్నారు. ఓకే, ఏదైనా కావచ్చు, ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తామని చెప్పున్నారు. వాలంటీర్స్ను ఉపయోగించుకోకూడదు అని చెప్పి పదే పదే ఈసీ చెప్తున్నప్పటికీ బహిరంగ సభల్లోనే నా వాలంటీర్స్ కూడా ముందుకెళ్ళి చెప్పాలి ఏం జరిగిందనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆశా గారు, ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం, నమస్కారం. ఆశా గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులైనా, చంద్రబాబు నాయుడు గారైనా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అయినా, ప్రతిపక్షాలైనా ఈరోజు వాలంటరీ వ్యవస్థను చూసినా, సచివాలయం వ్యవస్థ చూసినా, సంక్షేమాన్ని చూసినా, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూస్తున్నా ఈరోజు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాలంటరీ వ్యవస్థ పైన ఎన్ని ఆరోపణలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ. హ్యూమన్ ట్యాపరింగ్ కి పాల్పడ్డారు వాలంటీర్లు అన్నాడు. అదే విధంగా వాలంటీర్లు తలుపు తట్టి ఇళ్లలో దూరేస్తున్నారు మగవాళ్ళు లేని సమయంలో అని చెప్పి మాట్లాడారు. అదే అనేక ఆరోపణలు చేసిన వాలంటీర్లని ఈ రోజు ఎన్నికల్లో బహిష్కరించాలి అంటే ఓకే, ఏదైతే ఈసీ ఏమనిందంటే, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల కింద వీళ్ళు ట్రీట్ చేస్తున్నాం కాబట్టి, ప్రభుత్వానికి ఉద్యోగులని మీరు సేవను మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడం అంటే ఎవరో మాట్లాడడం కాదు. మీరు చెప్పండి, ప్రభుత్వం నుంచి ఇస్తున్నారా లేదంటే పార్టీ తరఫున ఏదైనా ఇస్తున్నారా? సొంత ఖజానా నుంచి గౌరవ వేతనం ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగం కాదు, అవుట్ సోర్సింగ్ కాదు. ఆ గౌరవ వేతనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల పన్ను ద్వారా కట్టిన డబ్బులు ఇస్తున్నారా లేదంటే పార్టీకి సంబంధించి ఏదైనా ప్రైవేట్ అమౌంట్ ఏదైనా వారికి ఇస్తున్నారనేది కదా పాయింట్. క్లస్టర్లో ఉండే 50 ఇళ్లకు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఆ 5,000కి ఎంఆర్ఓ ఆఫీసో, మున్సిపల్ ఆఫీసో, లేకపోతే కలెక్టర్ ఆఫీసో చుట్టి వాళ్ళకి ఆ సేవ చేయాలంటే వాళ్ళకి ఏదైతే ఖర్చు అవుతుందో పెట్రోల్కో లేకపోతే ఇంకో దానికోసం 5,000 గౌరవ వేతనం ఇస్తున్నారే కానీ వాళ్ళకి చేసే కష్టానికి డబ్బు ఇవ్వడం లేదు ఇక్కడ ప్రభుత్వం కానీ, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆ డబ్బు ఎక్కడదనేది వేణుగోపాల్ గారు పాయింట్, అది చెప్పండి. ఆ డబ్బు ఇచ్చేది 1 రూపాయి అయినా కావచ్చు, అది ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తుందా లేదంటే సొంత ఎన్నికల్లో ఉపయోగించద్దండి అంటే దానికి మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఎన్నికల్లో ఉపయోగించకూడదు అని చెప్పి ఎన్నికల అధికారులు ఏదైతే ప్రచారంలో కూడా ఉపయోగించద్దని చెప్పున్నారు కదా. ఎన్నికల్లో ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళని ఏదైతే వాళ్ళ పార్టీ వాళ్ళకి అభిమానించే పార్టీకి సేవ చేసుకుంటారు. మళ్ళీ ఈ పార్టీ రావాలి, మళ్ళీ ఈ సేవ చేయాలి ప్రజలకి. మళ్ళీ అదే పాయింట్. ఐ థింక్ రాజశేఖర్ గారు క్లారిటీ ఇస్తారేమో. రాజశేఖర్ గారి దగ్గర కూడా క్లారిటీ తీసుకున్నా, నేను కూడా మిస్ అవ్వచ్చేమో, నాది కూడా ఒపీనియన్ తప్పై ఉండొచ్చేమో. ఏదైతే నా అభిమానులు, మా కార్యకర్తలు, మా ఎమ్మెల్యేలు అని చెప్పినప్పుడు దాంతో పాటు ఇంక్లూడింగ్ గా మా వాలంటీర్స్ అని చెప్పి నిన్న సీఎం మాట్లాడున్నారు. ఒకవేళ మా ప్రభుత్వ ఉద్యోగులు, మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీలు వీరందరూ అని చెప్పి మెన్షన్ చేస్తుంటే అది ఎంత వరకు వస్తుంది అనేది పాయింట్ కదా. చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు జన్మభూమి కమిటీలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి. జన్మభూమి కమిటీలు ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండి వాళ్ళ రేషన్ కార్డులకో, పెన్షన్లకో, ఇంకొక దానికో వీళ్ళు రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితులు అప్పుడుంటే ఈ రోజు ఏదైతే అర్హులను ఆధారంగా తీసుకుని వాలంటీర్ సేవ చేసేది తప్ప వీళ్ళు పాల్గొనకూడదా? వాళ్ళైతే పాల్గొనొచ్చా? ఆ రోజు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చారు రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇల్లు, వేరే వ్యక్తులకు ఇవ్వలేదు. ఈ రోజు సామాన్యుడు అర్హుడికి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈ రోజు ప్రతి కుటుంబం ఇంటికి పోయి సచివాలయ అధికారులు వాలంటీర్లపై సేవ చేస్తున్నారు. ఆ రోజు జన్మభూమి కమిటీలు అడ్డం పెట్టుకునేసి విపరీతంగా దోచుకున్నారు, పేదవాడు రక్తం తాగారు. అలాంటి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనొచ్చు, అలాంటి వాళ్ళు పార్టీకి సేవ చేయొచ్చు, ఇక్కడ మాత్రం సేవ చేయకూడదా? జన్మభూమి కమిటీలకు రీప్లేస్ వాలంటీర్స్ వ్యవస్థ సచివాలయ సిబ్బందా? జన్మభూమి కమిటీలకి గతంలో టీడీపీ హయాంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలకి రీప్లేస్మెంట్ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, నాట్ సచివాలయ వ్యవస్థ. వాలంటరీ వీళ్ళు వాళ్ళ 5,000 ఇచ్చేదానికి వాళ్ళకి ఇప్పుడు జిరాక్స్లు కావాలి, ఏదైనా సర్టిఫికేట్ చేసుకోవాలంటే. ఎక్కడండి వేణుగోపాల్ గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. జిరాక్స్ కావాలంటే 10 రూపీస్ కావాలన్నా, 20 రూపీస్ కావాలన్నా, 50 రూపీస్ కావాలన్నా ఆ యొక్క 50 కుటుంబాలు ఉన్నటువంటి వ్యక్తుల నుంచే తీసుకుంటారు తప్ప ఆ జిరాక్స్ లేని వాళ్ళ దగ్గర నుంచి తీసి పెట్టండి. మేము ఇచ్చిన ఆ డబ్బులు
అవునండి, వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకునే వాలంటీర్కి ఇస్తారు. ఇప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేదా ఇంకోటి ఏదైనా కావాలి, అప్లై చేసేదానికి 20 రూపాయలు 30 రూపాయలు ఫీజు కలెక్ట్ చేస్తారు. ఆ డబ్బు ఆ వాలంటీర్కే ఇస్తారు. ఎవరు? ప్రభుత్వము. ప్రభుత్వం ఎవరైతే ఎందుకు ఇస్తుంది? ప్రజలు ఇస్తున్నారు. నా 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 నా. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఛార్జ్ పడుతుందో, ఏదైతే వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, నేను ఏపీ అమ్మాయిని, నాకు తెలుసు. కాదు, దయచేసి పూర్తిగా క్వశ్చన్ చేయండి. ఇప్పుడు 50 ఇళ్ళ ఒక క్లస్టర్ లో 50 ఇల్లు ఉంటే ఆ 50 ఇళ్ళకి ఏదైనా పెన్షన్లకో లేకపోతే దీనికో ఇంకో దానికో స్టేషనరీకో పెట్రోల్ కో ఇలాంటి రకాలు ఏదైతే వీళ్ళు అక్కడ కష్టంలో ఉన్న డబ్బులు కడతారో 20 రూపీస్ 30 రూపీస్, దాన్నే 5,000 రూపాయలలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఇస్తున్నారు. ఎట్లా అండి? అసలు వేణుగోపాల్ గారు మీరు చెప్తుంది మీకేనా అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఒక్క నిమిషం క్లారిటీ ఇద్దాం, ఒక్క నిమిషం క్లారిటీ ఇద్దాం రాజశేఖర్ గారు, ఎందుకంటే పూర్తిగా డిబేట్ అయింది. ఎట్లాగా ప్రజలకు కూడా ఒక క్లారిటీ కావాలి. జన్మభూమి కమిటీలకి రీప్లేస్మెంట్ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్స్ కి ఇస్తున్నటువంటి 5,000 గౌరవ వేతనం ప్రభుత్వ ఖజానా నుంచా, పార్టీ తరపు నుంచి? ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, పార్టీలు మారుతుంటాయి ప్రభుత్వంలో. సో దాంట్లో ఎవరు ఇస్తున్నారు ఒక పాయింట్. ఏదైతే